2 రోజుల్లో లారీ డ్రైవర్ ధ్వజస్తంభం మానులను తిరుమలలోని అలిపిరి ఘాట్ రోడ్డుకు తీసుకుని వచ్చాడు. అలిపిరి ఘాట్ రోడ్డు ప్రవేశం దగ్గర ఒక్కసారి లారీ దిగి తిరుమల కొండ వైపు చూశాడు. తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, నా జీవితంలో అత్యంత ప్రమాదకరమైన డ్రైవ్ చేయబోతున్నాను సార్. అత్యంత బరువైన పొడవైన ధ్వజస్తంభం మానులు ఉన్న ఈ 16 చక్రాల లారీని ఈ 7 కొండల ఘాట్ రోడ్డుపై ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా కొండ మీదకి తీసుకెళ్లాలి. కానీ ఎన్ని రోజుల్లో లారీని కొండ ఎక్కించగలనో చెప్పలేను. ఇది నా జీవితంలో ఎప్పుడూ చేయని ఒక పెద్ద సాహసం. ఇది ఒక సవాలుగా తీసుకుంటున్నాను. మధ్యలో బండరాళ్లు విరిగిపడవచ్చు, పిట్టగోడలు కూలిపోవచ్చు అన్నాడు. బండలు విరిగిపడినా పిట్టగోడలు కూలిపోయినా నిన్ను ఏమీ అనము అని ప్రసాద్ గారు అభయమిచ్చారు. డ్రైవర్ ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని తిరుమల కొండపైకి ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడి నుండి మలుపు తిరిగినప్పుడల్లా ఒక్కో ప్రమాదం జరుగుతూ ఉంది. ఒక మలుపులో ధ్వజస్తంభం మానులు కొండకు తగిలి బండరాళ్లు దొర్లిపడుతున్నాయి. మరో మలుపులో 16 చక్రాల ఆ లారీ టైర్లు తగిలి లోయ వైపున్న పిట్టగోడ కూలిపోయింది. కొన్ని చోట్ల లారీ సగానికి సగం లోయ అంచు దాటి ముందుకు వెళ్లి ఆగిపోయేది. ఏ క్షణంలోనైనా లారీ కింద పడిపోవచ్చు అనిపించేంత ప్రమాదం అది. 75 అడుగుల ధ్వజస్తంభం మానులతో 16 చక్రాల భారీ లారీతో తిరుమల ఘాట్ రోడ్డుపై డ్రైవర్ చేస్తున్న ఈ భయంకరమైన ఫీట్లు చూసి వెనక కార్లలో ఉన్న టీటీడీ ఈవో ప్రసాద్ గారు, ఇంజనీర్లు భయంతో వణికిపోయారు. అలా ఎన్నో ప్రమాదాలు, సాహసాలతో సాగిన ఆ లారీ ప్రయాణం మొత్తానికి పూర్తి అయింది. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనుకున్న ఆ పనిని ఆ డ్రైవర్ కేవలం 55 నిమిషాల్లో పూర్తి చేసి మానులను తిరుమల కొండ 2 రోజుల్లో లారీ డ్రైవర్ ధ్వజస్తంభం మానులను తిరుమలలోని అలిపిరి ఘాట్ రోడ్డుకు తీసుకుని వచ్చాడు. అలిపిరి ఘాట్ రోడ్డు ప్రవేశం దగ్గర ఒక్కసారి లారీ దిగి తిరుమల కొండ వైపు చూశాడు. తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, నా జీవితంలో అత్యంత ప్రమాదకరమైన డ్రైవ్ చేయబోతున్నాను సార్. అత్యంత బరువైన పొడవైన ధ్వజస్తంభం మానులు ఉన్న ఈ 16 చక్రాల లారీని ఈ 7 కొండల ఘాట్ రోడ్డుపై ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా కొండ మీద